హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. పాక్లో ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6 నిందితులను అరెస్ట్ చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్కు చేరవేసింది జ్యోతి మల్హోత్రా. ట్రావెల్ వీసా మీద పాక్లో పర్యటించి భారత్కు సంబంధించిన రహస్యాలను దాయాదికి చేరవేసినట్టు గుర్తించారు. జ్యోతికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ గూఢచర్యం కలకలం రేపుతోంది. జ్యోతితో పాటు పాక్కు స్పైగా ఇంకా ఎవరెవరు పనిచేస్తున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. పాక్లో ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు. సంతోష్, ఒకవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంటే చల్లబడ్డట్టు కనిపించినప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి ఒక టెన్షన్ అయితే కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు ఏ విధంగానైతే దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వేట, దాంతోపాటు పాకిస్తాన్కు ఏదైతే కీలకంగా భారత సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి స్పైగా ఎవరు పనిచేస్తున్నారు, గూఢచారులుగా ఎవరున్నారు అనే దాని మీద అటు భారత్ స్పెషల్గా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే హర్యానాకు చెందినటువంటి యంగ్ లేడీ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో 5 కూడా అరెస్ట్ చేశారు. ఈ జ్యోతి మల్హోత్రా తను యూట్యూబర్గా ఉన్నారు. ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే ట్రావెల్ విత్ జో పేరుతో ఆమె యూట్యూబ్ ఒకటి నడిపిస్తుంది. ఈ పేరుతో తను వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కొంత కీలక సమాచారాన్ని సేకరించడమే కాకుండా ఆ సమాచారాన్ని నేరుగా పాక్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాక్ హై కమిషన్తో పాటు ఐఎస్ఐతో కీలక నేతలను కూడా కలిసినట్టుగా సమాచారం తెలుస్తుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి ఆధారాలతోనే పోలీసులు అరెస్ట్ చేశారు. మరోపక్క ఆమెతో పాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఇదే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. మరోపక్క పాక్లో ఉన్నటువంటి ఎవరైతే ఐఎస్ఐలో ఉన్నటువంటి కొంత కీలక నేతలతో వ్యక్తులతో ఒకవైపు సంబంధాలు కీలక సంబంధాలు కూడా ఈమె జ్యోతి కొనసాగించినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే యూట్యూబర్ను వెంటనే అరెస్ట్ చేశారు. ఇంకో పక్క ఈ విధంగా అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఒకవైపు కూంబింగ్ చేస్తున్నాయి, మరో పక్క పాక్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళపైన కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2 సార్లు ఆ పాక్ ఒకవైపు పాకిస్తాన్కు ఈమె జ్యోతి వెళ్ళొచ్చింది. ఈ క్రమంలోనే వెళ్ళిన ప్రతిసారి కూడా భారత్కు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐకి చేరవేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తను భారత్ నుంచి పాక్ వెళ్ళేటటువంటి క్రమంలో చేసినటువంటి కొన్ని వీడియోలు కూడా చూడొచ్చు. ఏ విధంగానైతే బార్డర్ దాటొచ్చు, ఆ తర్వాత పాక్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పాకిస్తాన్లో భారతీయురాలు అంటూ కూడా తను కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసింది. సో అలా చేస్తూనే మరోపక్క భారత్లో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఆర్మీ క్యాంపులకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని పాక్కు చేరవేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించారు. దాదాపు 4 రోజుల పాటు విచారిస్తారు. మరింత కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సంతోష్. రాజు, అయితే ఎన్ని రోజుల నుంచి తను భారత సమాచారాన్ని చేరవేస్తోంది పాక్కు? ఎస్, తను పూర్తిగా కూడా యంగ్ లేడీ అంటే గత కొంతకాలంగా తన ఫాదర్ కూడా కొంత ఈ పాకిస్తాన్కు కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే అనుమానంతోనే ఇది పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని ఏళ్లుగా అంటే ఏ విధంగానైతే 4-5 ఏళ్లుగా ఆమె ఈ యూట్యూబ్ పేరుతో చేస్తున్నటువంటి జర్నీస్ కావచ్చు, అందులో పాకిస్తాన్లో జరిగినటువంటి జర్నీ మాత్రం కొంత కీలకంగా పోలీసులు చూస్తున్నారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో అంటే అక్కడ సమాచారాన్ని కొంత నిఘా వ్యవస్థ ద్వారా తెలుసుకున్న తర్వాతనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆమెతో పాటు ఎవరెవరు పాకిస్తాన్కు వెళ్లారు, అదే సమయంలో ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు కోఆపరేట్ చేశారు, అయితే భారత్లో ఉండి పాకిస్తాన్ కోసం పనిచేయడం అనేది ఖచ్చితంగా అది కీలకంగా ఏ విధంగానైతే కుట్రగా చూస్తారు, అది దేశానికే వెన్నుపోటు పొడిచినట్టుగా ఉంటుంది. అందుకే వాళ్ళ కోసం గూఢచర్యం చేసినటువంటి జ్యోతి పైన
ఆరోపణలు చేశారు. సో దానికి అనుగుణంగానే మరింత విచారణ కొనసాగుతుంది. ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళొచ్చారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఇక్కడ నుంచి ఎవరు కోఆపరేట్ చేశారు, ఇంతకీ ఐఎస్ఐతో కనెక్టింగ్ అనేది ఎలా జరిగింది, ఈమెతో పాటు ఈ టీం ఎవరైనా ఉన్నారా ఏంటి అనే దాని మీద మాత్రం ఫోకస్ పెడుతున్నారు. ఒక జ్యోతి టీం మాత్రమే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరైనా సరే పాకిస్తాన్ కోసం పనిచేసినట్టుగా సమాచారం అంతా మాత్రం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమందిని ఈ రోజు ఉదయం ముంబైలో కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకవైపు ఉగ్రవేట కొనసాగుతున్నాయి, మరోవైపు పాక్ కోసం పనిచేస్తున్నటువంటి స్పై అంటే గూఢచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళపైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.